పోక్రి సినిమాని బీట్ చేసి మగధీర వచ్చింది. ఇప్పుడు మగధీరాన్ని బీట్ చేయబోయే సినిమా రాబోతుంది. అదే సంచలనం, అదే వండర్. తెలుగు ఇండస్ట్రీలో మహా సంచలనం. మగధీర సెట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టి మరెవ్వరికి సాధ్యం కాని రీతిలో వండర్స్ క్రియేట్ చేయడానికి రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సూపర్ స్టార్ కామిట్ అవ్వడు, కానీ అయ్యాడంటే రికార్డులు బద్దలవ్వాల్సిందే. సాధారణ సినిమాను కూడా సూపర్ డూపర్ హిట్ చేసే సత్తా ఓన్లీ పవన్ కళ్యాణ్కే సాధ్యం. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్ర, సీడెడ్, నైజాం అన్ని ఏరియాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకురాగల వన్ అండ్ ఓన్లీ స్టార్ పవన్ కళ్యాణ్. ताजक की आम का तारा किसकी नजर लगी इसे, ये जन्नत का नजारा किसकी नजर लगी इसे, ये खून बहा है अपनों का, अरे देखो ना क्या हुआ है सपनों का, अरे सोचो ना. రాజమౌళి కెరియర్ లో ఫ్లాప్ అనేది లేకుండా సంచలన విజయాలతో దూసుకుపోతున్నారు. మగధీరతో అయితే మరే దర్శకుడు తమ దరిదాపుల్లోకి రాకుండా చేసుకున్నారు. 80 ఏళ్ల టాలీవుడ్ చరిత్రను తిరగరాశారు. ఇప్పుడు ఇద్దరు కలిస్తే మగధీర రికార్డులు బద్దలవుతాయి. ఇక ముందెప్పుడు ఇంకో హీరోకి ఇంకో దర్శకుడికి సాధ్యం కాని రీతిలో వండర్స్ క్రియేట్ అవుతాయి. ఎస్, పవన్ కళ్యాణ్ హీరోగా, రాజమౌళి డైరెక్టర్ గా త్వరలో సినిమా రాబోతోంది. కాళీ సినిమా షూటింగ్ కోల్కతాలో జరుగుతున్నప్పుడు దర్శక ధీర రాజమౌళి అక్కడికి వెళ్లి మరీ పవన్ కు స్టోరీ చెప్పారు. రాజమౌళి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నిన్ను పొందే కందుకే పుట్టానే పవన్ రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కాళీ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, రాజ్ సుందరం, వీరుపోట్ల సినిమాలు లైన్ లో ఉన్నాయి. అటుపక్క రాజమౌళి కూడా ప్రస్తుతం ఏగా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తారు. బహుశా ప్రభాస్ సినిమా కంప్లీట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. సో మగధీర రికార్డులు బద్దలవ్వాలంటే ఇంకా ఏడాదిన్నరకు పైగా వెయిట్ చేయాల్సిందే.